వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు మన స్టూడియోలో ములుగు జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ యువ నాయకుడు తక్కెలపల్లి రవీందర్రావు ఉన్నారు. సో అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం కాకుండా పంచాయతీ ఎన్నికలు ఇక్కడ ఈ రాష్ట్రంలో జోరుగా నామినేషన్లు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల నామినేషన్లు అయిపోయినాయి. ఈ లాస్ట్ అంటే 1, 2, 3 విడతలుగా ఇక్కడ నామినేషన్లు జరగడం అనేది జరిగింది. ఇప్పుడు 3వ విడత కూడా నామినేషన్లు జరుగుతున్నాయి. మరి ఏ విధంగా ఉంది సర్పంచుల ప్రభావం అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బ్రదర్. చెప్పండి, ఎట్లా నడుస్తున్నాయి మరి నామినేషన్ల పర్వతం ఏంటి? ఎందుకు రాష్ట్రంలో 3 భాగాలుగా విభజించి ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి ఎందుకు ఎలక్షన్ జరపవలసి వస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్? ఒకటి బ్రదర్, ఆయన ఏం చేసిండంటే మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో గెలిచారు. గెలవంగానే అదే జోషు, అదే ఊపు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో వాళ్ళ కార్యకర్తలు పనిచేస్తారని అనుకుంటున్నాడు. కానీ జూబ్లీహిల్స్లో అది ఒక గెలుప అన్న, అది గెలుప. ఎంత రిగ్గింగు, ఎంత అక్రమ, ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చూసి అది గెలుపు కూడా అనబడదు. అది దాన్ని మొత్తం రిగ్గింగ్ చేసి గెలిచారు. అదే ఆ జోష్ మీద గెలుస్తాం అనుకుంటున్నారు. కానీ ఈరోజు స్థానిక ఎలక్షన్లల్లో ఈయన ఓటు పోయి గ్రామాలలో పోయి తిరగనీకి లేదు. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకంటానంటే బ్రదర్, ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మిన హామీలు, కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు ఒక సినిమా ట్రైలర్లా ఉంది. కానీ రిలీజ్ సమయానికి వచ్చేసరికి ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం చూశారు మీరు. రైట్. అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీల ఎఫెక్ట్ పడుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చినాము అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. అన్న, ఆయన 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చిండు. అలా 4 గ్యారంటీలు కూడా చక్కగా గాలే. మేము ఒకటి చెప్తున్నాం, ఆయన పెట్టింది ఒక ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్సుల మొత్తం బస్సుల సంఖ్య తగ్గించిండు. ఆయన ఇప్పుడు రోజు చూస్తున్నాం ఎన్ని కొట్లాటలు, మహిళలకు ఎన్ని గొడవలు అవుతున్నాయో ఇవన్నీ రోజు చూస్తున్నాం మేము. మాకంటే ఎక్కువ మీకు తెలుసు ఆ రోజు ఎన్ని న్యూస్లు వస్తున్నాయి, ఎన్ని ఫైటింగ్లు అవుతున్నాయి. అన్నిట్లా అట్టర్ ఫ్లాపు. ఆయన హామీలు ఏది కూడా పూర్తిగా కాలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన మొన్న ఒక సభల రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, మేము ఇందిరమ్మ ఇల్లు కట్టినాం కదా, ఆ ఊరికి పోయే మేము ఓటు అడుగుతాం, మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ల కాడు పోయి మీరు ఓటు అడుగురు అని ఒక సభలు అన్నాడు. నేను ఏమంటానంటే రేవంత్ రెడ్డి గారికి, అది కాదు రేవంత్ రెడ్డి గారు, మీరు ఎలక్షన్ల ముందు చెప్పారు, ఏమని చెప్పారు, రుణమాఫీ 2 లక్షల లోపు 2 లక్షల వరకు చేస్తామని చెప్పారు. నేనేమంటున్నా అంటే, పూర్తిగా రుణమాఫీ అయిందన్న ఊర్లో పోయి నువ్వు ఓటు అడుగానే అంటానా. ఎందుకు అంటానంటే, ఏ ఊర్లో కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదు. అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఒక పథకాన్ని తీసుకుంటే అడపదడప అయితేనే ఉంటుంది, అక్కడక్కడ అందరికి అందాలని ఏమి ఉండదు కదా. ఇప్పుడు 80-90% అయిపోయింది అని చెప్పేసి కూడా మనం గతం నుంచి 2 ఏళ్ల నుంచి మాటలు మాట్లాడుకుంటున్నాము, వాళ్ళ నోట్లో మనం వింటూనే ఉన్నాం కదా. అన్న, ఎట్లా ఉందంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమైంది, చేతలలో లేదు. చూశారు కదా, మహిళలకు 2500 అన్నారు, గృహలక్ష్మి కింద 2500 అన్నారు. వృద్ధులకు ఆయన ఏమన్నాడు, ఎన్ని సభలలో చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, అవ్వా అయ్యా మీకు 2000 ఇస్తుండు కేసీఆర్, నేను 4000 ఇస్తా అన్నాడు. నేనేమంటున్నా అంటే, ఈ స్థానిక ఎలక్షన్లలో వచ్చినప్పుడు నేను మా కొత్తగూడ గంగారం మండల ప్రజలకు ఒకటే చెప్తున్నా, నేను దయచేసి ఒకటే అడగండి, కాంగ్రెస్ నేతలు బలపరిచిన సర్పంచులరైనా క్యాండిడేట్లను వాళ్ళు వచ్చి ఓటు అడిగినప్పుడు మీరు ఒకటే అడగండి, మరి 2 సంవత్సరాలు అయింది అన్న, మాకు నెలకు 2500 ఇస్తానన్నారు, ఇప్పటికి 2 సంవత్సరాలు, ఇంకా 4 రోజులు అయితే నా 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. మరి సంవత్సరానికి 30,000 అన్న, 60,000 వస్తాయని అడగండి ఫస్ట్. ఇంకోటి, వృద్ధులు ఉన్నారు, వాళ్ళకు 2,000 కాదు నేను 4,000 ఇస్తాను, ఇంట్లో ముసలామకే ఇస్తాను, నేను ముసలాయన కూడా ఇస్తాను. ఆ ముసలామని అడగమని చెప్తున్నా, ముసలాయనని అడగమని చెప్తున్నా. ఇంకోటి, విద్యార్థినీలు ఉన్నారు, స్కూటీలు ఇస్తాను అన్నాడు. ఆ స్కూటీలు ఎక్కడ ఉన్నాయని మీరు అడగండి. ప్రతి ఒక్కరికి మోసం చేసిండు. ఇక ఈయన చెప్పిన అయితే అడ్డగోలు హామీలు ఇచ్చి లాస్ట్కు చేతులు ఎత్తేసిండు. రైట్. రవీందర్ గారు, ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మేము ఏదైతే మహిళలకు ఇస్తామన్న హామీలు అంటే ప్రతి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో ఆ మేనిఫెస్టోను, ఆ పథకం అందాలంటే కంపల్సరీ మహిళా ప్రామాణికమే
మహిళ పేరే ఉండాల్సిందే. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, మీరు అన్నట్లుగా ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో 2-3 భాగాలు ఉంటాయి. అది కావచ్చు, గృహలక్ష్మి విషయమే కావచ్చు, కళ్యాణ లక్ష్మే కావచ్చు, అన్నిటి కూడా మహిళలకు ఎక్కువగా. అంటే ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన వచ్చింది అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే అంటుంటాడు. సో ఇక్కడ ప్రజా ప్రభుత్వంలో అందరికీ అన్నీ అందుతున్నాయి. సన్న బియ్యం అందుతున్నాయి, కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు, అంటే తదితర ఏదైతే వాళ్ళు చెప్పారో అవన్నీ. అన్న సన్న బియ్యం పరిస్థితి వాళ్ళ పోయి పబ్లిక్ని అడిగితే చెప్తారు. మొన్న జూబ్లీస్ ఎలక్షన్లల్లో నేను తిరిగిన, నాకు ఒక మా ములుగు ఇన్ఛార్జి మాకు ఒక బూత్ ఇన్ఛార్జికి ఇచ్చారు. మేము కూడా ఆడ తిరగమంటే తిరిగినాము. వాళ్ళు చెప్తున్నారు సన్న బియ్యం అయితే దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. బియ్యం ఎట్లయితుందో చూడు బిడ్డ అని ఆ అన్నం వండింది చూపెట్టింది. ఈయన మహిళలను కోటీశ్వరులు చేస్తానంటాను. ఈయన కోటీశ్వరులు కాదు కదా, చెప్తున్నా కదా వాళ్ళను ఎట్లా ఘోరం చేస్తున్నాడంటే ఆయనే ఇదేమన్నాడు, డాక్రా మహిళలకు పావలా వడ్డీ అది ఇదని ఎన్నెన్నో చెప్పిండు. అది ఒక్కటి కూడా కాలేదండి, ఒక్కటి కాలే. ఈయన ఇవాళ ఏం చేస్తున్నాడు, ఒక్కటి బ్రదరు కేసీఆర్ సారు పండుగలు వస్తే చీరలు పంచేది. ఈయన ఏం చేస్తున్నాడు, ఓట్ల పండుగ వస్తే ఈయన చీరలు పంచుతాడు. ఇదే విషయము నేను మొన్న మా మిస్సెస్ అడిగింది, ఇప్పుడు ఎందుకో చీరలు పంచాడు, ఇప్పుడు ఏం పండుగ లేదు కదా అని అడిగింది. అంటే నేనేమన్నా అంటే అది ఓట్ల పండుగ, రేవంత్ రెడ్డి ఆ ఓట్ల పండుగ కనుక చీరలు పంచుతాడు, ఆ డాక్రా మహిళలకు మాత్రమే ఇస్తుండు, వేరే వాళ్ళకి ఇస్తలేడు అని చెప్పిన. మహిళలను కూడా ఈయన ఏదో కోటీశ్వరులు చేస్తా అన్నాడు, కానీ కోటీశ్వరులు వాళ్ళ ఇల్లు కానీ మహిళలకు ఎక్కడా కాలే. ఇది కుల్లా చెప్తున్నాం. ఇది 100% ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను పీడించే పాలన చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ప్రజాపాలన లెక్క లేదు. కంచెలు తొలగిస్తా అన్నాడు. ఇలా కంచెలు మొన్న చూసిళ్ళు కదా, బట్టి విక్రమార్క గారు ప్రజాభవన్లా ఒక వినోదాలు చేస్తున్నాడు. కేసీఆర్ సార్ ఎందుకు చేసిండు అది? ఒక ముఖ్యమంత్రి గారికి అధికార గృహంగా ఉండాలని అది ప్రగతి భవన్ కట్టిండు. నువ్వు ప్రజాభవన్ అని పేరు పెడితివి, దాంట్లో వినోదాలు చేస్తుంటివి. అంటే ఇప్పుడు ఆయన అక్కడనే ఉంటుండు కదా, డిప్యూటీ సీఎం అక్కడ ఉంటుండు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే అదే తప్పేనా? బ్రదర్ నేను ఒక మాట చెప్తున్నా, నీకు ఫంక్షన్ హాల్ పెట్టుకోవాలి, అది ప్రజాధనాన్ని నువ్వు ఆగం చేస్తున్నావు. అంత కరెంటు బిల్లు అదంతా ఎవరు పెట్టుకుంటారు? కరెంటు బిల్లు తక్కువ అవుతుందా అండి? ఆ హెడ్ లైట్స్ ఆ కథ. అదే మా కేసీఆర్ సార్ గారు అదే చేస్తే దొరపాలన అని ఎన్నో చెప్పిళ్ళు. ఇక్కడ మరి ఈ మురళి లాంటి వాళ్ళు ఎంతో మంది ఇవాళ ఎక్కడ పండుకున్నారు, కోదండరామరెడ్డి, ఆకునూరి మురళి గారు, ఇవాళ ఎవరు విమర్శిస్తలేరు. ప్రజాపాలన ఉత్సవాలు కూడా వాళ్ళు జరుపుతున్నారు. మళ్ళా రేపు 1 year అయితే చూసినాం మనం. ఇప్పుడు మళ్ళా రేపు డిసెంబర్ తర్వాత మళ్ళా కూడా ఉంటదేమో 7 తారీఖు తర్వాత. అంటే ప్రజాపాలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్పితే సంతోషంగా ప్రజలు లేరు. నేను చెప్తున్నా కదా, నేను ముఖ్యంగా మా కేసీఆర్ సారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిండు. ఆయనను రైతును రాజులాగా చేసిండు కేసీఆర్ సారు. రైతు అనేటోని రాజులాగా చేసిండు. నేను కూడా రైతు కుటుంబం, మా నాన్న ఏ కష్టపడతాడు, అసలు పొలం పని ఏంది, ఆడ పోతేంది అనేది ఆ బాధ నేను దగ్గరుండి ప్రత్యక్షంగా చూసిన. అలాంటి రోడ్ల మీద నిలబెట్టినాం. కేసీఆర్ సారు వాళ్ళకు ఎప్పుడన్నా ఈ 60 సంవత్సరాల పాలన చేసిళ్ళు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తే ఎప్పుడైనా రైతు బంధు ఆలోచన ఎవరికన్నా వచ్చిందా అండి? అది కేసీఆర్ ఆలోచన కాబట్టి అది చేసిండు. ఎందుకంటే రైతుకు చాలా కష్టాలలో ఉంటాడు. ఆయనకు పెట్టుబడి సాయం కోసం అని స్టార్టింగ్ వానలు పడంగానే ఆయన వేస్తే వాళ్ళు పిండి బత్తాలు ఏదో రూపకంగా వాళ్ళకు కొద్ది సాయం చేసినట్టు అవుతుందని ఆయన చేసిండు. ఈయన ఏం చేస్తుండు, ఈయనకు దూరదృష్టి లేదు, ఈయనకు ముందు చూపు లేదు. 100 ఎకరాలు పంచుకుంటేనే నాకు భూమి వస్తుంది అని చెప్పి ఆయన ఎన్ని చెప్పిండు, పెద్ద మాటలు చెప్పిండు. నేను ఒక ఖాళీ కడుపు దాకుంటే ఈ పని చేస్తా అన్నాడు. మన బట్టి విక్రమార్కని కూడా చేసిండు. మాకు అపార అనుభవం ఉన్నది. అడిగిలు మీలాంటి ఒకరు అడిగితే నాకు అపార అనుభవం ఉన్నది, ఈ అప్పులు మాకు పెద్ద లెక్క కాదన్నాడు. ఆయన మొన్న చూసిలు కదా రిపోర్ట్, మన రఘునందన్ రావు గారు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు చెప్పిళ్ళు. ఆర్థిక శాఖ చెప్పింది ఏమని చెప్పింది, 2,80,000 కోట్ల అప్పు బీఆర్ఎస్ టైంలో జరిగింది. పాత దానితోటి కలుపుకొని కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కలుపుకొని 3,30,000 కోట్ల అప్పు అని చెప్పిండు. ఇవాళ వీళ్ళు ఒక్క పని చేసింది లేదు, ఎక్కడ ఇటుక వేరిసింది లేదు, 2.5 లక్షలు అప్పు చేసిండు. మళ్ళీ రోజు పెరుగుతూనే ఉన్నారు అప్పు. అట్లా కాదు, ఎట్లా అంటారు మీరు రేవంత్ గారు ఏం పని చేయలేరని చెప్పేసి. ఇప్పుడు నిరుద్యోగులకు ఏదైతే హామీ ఇచ్చిండో
హామీ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. సో పథకాలు 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాము అంటే అందుకే జూబ్లీస్ లో సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరేసినాం కాబట్టి ఇదే పునాది అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుకుంటున్న మాటలు కదా. ఆయన నిరుద్యోగులకు ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలు ఏం కథ నన్ను కాదు, మీరు పోయి అశోక్ నగర్ పోయి ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఆ నిరుద్యోగులను అడగండి. 9,000 10,000 కంటే ఎక్కువ ఇయ్యలే. అది కూడా అవి ఏంటి మామూలు జాబ్లే ఇచ్చిండు ఈయన. ఏంది ఈ మధ్యలో నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ సార్ గారు అన్ని నోటిఫికేషన్లు ఇచ్చి అందరినీ సెలెక్ట్ చేసి లాస్ట్కు కాగితాలు ఇచ్చే టైం వరకు కేసీఆర్ సార్ లేడు, ఆయన లాస్ట్కి ఈయన ఇచ్చి దాని క్రెడిట్లో వేసుకున్నాడు. 60,000 ఇచ్చినాం అంటాడు. అదంతా వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఆ ఉద్యోగులను ఇప్పుడు జైన్ అయిన ఉద్యోగులను అడిగితే తెలుస్తుంది. అది ఎవరు రాసిళ్ళు ఎగ్జామ్స్, ఎవరు నోటిఫికేషన్ ఇచ్చారు ఏదనేది వాళ్ళు చెప్తారు మాకంటే ఎక్కువ. వాళ్ళు నన్ను అడుగుడు కాదు, వాళ్ళని అడిగితే కూడా చెప్తున్నారు. ఇప్పుడు అశోక్ నగర్ పోతే, అశోక్ నగర్ ఉస్మానియా యూనివర్సిటీకి పోతే అడుగుతున్నారు, ఈయన ఏం ఉద్యోగాలు ఇచ్చింది లేదు ఏం లేదన్న. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు స్థానిక సంస్థల జయం మాదే ఉంటుంది, మా వంటే జనాలు ఉన్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఒక్కొక్క దగ్గర కూడా ఇనమ్మ సర్పంచ్లు కూడా అవుతున్నారు. దాంతోపాటు కొన్ని గ్రామాలలో మాత్రం ఊరి పోటీ మీద కూడా నామినేషన్లు ఇనామాసులు ఆయన డబ్బు ఇచ్చి కొంటుండు. అలా చాలా తెలుసు, మా దృష్టికి కూడా వచ్చినాయి. అందరినీ డబ్బులు పెట్టి ఓ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు వేలం పాటలు వేసుకొని మరీ కొంటున్నారు. చేస్తున్నారు బీఆర్ఎస్ స్వచ్ఛందంగా చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఎందుకు అని చెప్తున్నానంటే చెప్పండి. మీకు ఒకటే, నేను ఈ మధ్యలో చూసిన వాళ్ళ ఊర్లో జరిగింది. వాళ్ళ ఊర్లో మన రేవంత్ రెడ్డి గారి ఊర్లో ఆయన వేలం పాటలు వేసుకొని మరీ ఆడ అయినలట. అది అందరూ వాళ్ళే చెప్తున్నారు, మీలాంటి ప్రెస్ మీడియా వాళ్ళు చెప్తేనే అవుతుంది. ఏడ చూసినా అది బీఆర్ఎస్కు ఒకటి చెప్తున్నాండి, పబ్లిక్ ఇవాళ బీఆర్ఎస్ అని అంటున్నారు. రైతులు అయితే పక్కా ఈయన ఇవాళ అనుకుంటుండు కానీ ఆయన ఏదో ఆయన అధికార బలాన్ని పట్టుకొని ఏమో చేస్తాను అనుకుంటుండు కానీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళది మొత్తం ఏముంది రైతులకు కేసీఆర్ అంటున్నారు అంతే. బీఆర్ఎస్ మాత్రం ఈసారి అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తుంది, ఎక్కువ సర్పంచ్లను కూడా గెలుచుకుంటారు. రైట్. ఇప్పుడు పార్టీలో పనిచేసిన వాళ్ళే ఒక్కొక్క గ్రామంలో 2-3 కూడా ఈ సర్పంచ్ టికెట్ గురించి పోటీ పడుతున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఏ పార్టీలో అయినా ఆ విధంగానే ఉందా సిచ్యువేషన్? ఏ పార్టీలో అయినా కాంగ్రెస్లో ఉందా? అన్ని ఒకటి చెప్పనా, మా దగ్గర కూడా ఉన్నది. ఇప్పుడు మా బీఆర్ఎస్లో లేరా ఎంతమంది? ఏ పార్టీకైనా ఒక లీడర్స్ అనేది ఉంటారు, సర్పంచ్ కావాలని ఎవరికైనా ఉంటుంది. అదే ఎవరైనా పోటీ పడతారు. న్యాయం ఎట్లా జరుగుతుంది అంటే ఎవరికి ఇవ్వాలి టికెట్లు? ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే పార్టీని పట్టుకొని ఫస్ట్ నుంచి ఉన్న పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తికి ఇవ్వాలి, కార్యకర్తకి ఇవ్వాలి. రైట్. ఏ పార్టీలో అయినా మరి అట్లా జరుగుతుందా? ఇప్పుడు కాంగ్రెస్ జరుగుతుందా అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో అయితే నేను దానికోసం చెప్పలేను. మా పార్టీలో అయితే జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ లో సంపాదించుకొని పోయి చాలా మంది ఉన్నారు. వాళ్ళు వలసవాదులు చెప్తున్నా కదా. ఇప్పుడు స్క్రాప్ పోతుంది. మా కేసీఆర్ సారు ఎప్పుడో చెప్పిండు, పోయిన వాళ్ళని ఎవరిని బయటికి తీసుకోరు. మా హరీష్ అన్న, మా రామన్న కూడా అదే చెప్పిండు, పోయిన వాళ్ళని అటే పంపిస్తాం, ఇటు అయితే రావద్దురా భయ, రావద్దని అందరికి చెప్పిండు. అట్లా అదే రవీందర్ గారు, ఇప్పుడు మీలాంటి నాయకులు కొంతమంది జిల్లాల పైచే ఉన్న వాళ్ళు కూడా, మండల స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ళు లబ్ధి పొంది 10 ఏళ్ళు పదవులు అనుభవించి ఈరోజు కాంగ్రెస్లోకి పోయి వాళ్ళతో పోటీ పడి డబ్బులు పెట్టి కొంటున్నారు, ఈ టికెట్లు మాకు ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి కొంతమంది కొన్ని గ్రామాలల్లో అనుకుంటున్న ముచ్చట్లు. ఇది వాస్తవమేనా? మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు వలసవాదులు, ఎక్కడ అధికార పార్టీ ఉంటే ఉంటారు ఊర్లో అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రతి ఊరుకు ఉంటుంది అది. వలసవాదులు అనేటోళ్ళు ఉంటారు. కానీ ఈసారి మా హరీష్ అన్న, రామన్న వీళ్ళు ఒకటే చెప్పారు, పోయిన వాళ్ళని తీసుకోము, ఇప్పుడున్న వాళ్ళు నికార్స్ అయిన కార్యకర్తలు, ఈ టైంలో ఉన్న వాళ్ళు నికార్స్ అయిన కార్యకర్తలు అని మాకు ఎప్పుడో చెప్పారు. అన్ని సభలలో కూడా అదే మాట చెప్తున్నాడు. ఒక సర్పంచ్ కావాలంటే మరి ఒక గ్రామంలో దాదాపుగా 1500 నుంచి 2000 ఓట్లు ఉంటే ఎంత ఖర్చు పెడతారు? ఇక ఖర్చు పెట్టుడు అంటే ఇప్పుడు ఒక్కొక్క ఊరుని బట్టి ఉంటదండి అంతే. అది మనం అట్లా చెప్పలేము. కొన్ని ఊర్లలో ఇక మీకు ఎట్లా ఉంటది మరి ఎలక్షన్ ఎట్లా చూడాలి? నేనేమంటే గతంలో ఇట్లా ఇంత డబ్బుకు అమ్ముడు పోకండి. నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, డబ్బుకు అమ్ముడు పోకండి. వాళ్ళు ఎన్ని ఇచ్చినా తీసుకోండి, మీరు అభివృద్ధికి ఓటేయండి. అది ఎవరి దగ్గర జరిగింది అనేది మీరే ఆలోచించుకోండి. పల్లెనని, పట్టణాన్ని కేసీఆర్ గారు అన్ని రంగాలలో అభివృద్ధి చేసి పెట్టిండు. ఈ రేవంత్ రెడ్డి గారు అన్ని రంగాలను నాశనం చేసి పెట్టిండు. రియల్ ఎస్టేట్ను నాశనం చేసి నిరుద్యోగులను ఎంత గోసపెట్టిండో మీకు తెలుసు. నేనేమంటానా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేయండి. అది కేసీఆర్ని చూసి ఓటేయండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఒక నినాదాన్ని తీసుకుపోతున్న రవీందర్ రావు గారు ఏంటంటే, ఇక్కడ అధికార పార్టీ
మాది, ఇక్కడ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు. దాదాపుగా సిటీ అవుట్స్కట్లో కూడా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వీళ్ళు ఉంటే కొన్ని చోట్లలో భారీగా జిల్లాలలో కూడా ఎమ్మెల్యేల ప్రభావం ఉంది. అంటే ఎమ్మెల్యే మా ఓడే, ముఖ్యమంత్రి మా పార్టీకి సంబంధించిన ఆయన్నే. సో అభివృద్ధి మాతోనే సాధ్యమవుతుంది, బీఆర్ఎస్తో ఏం సాధ్యమవుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది లైన్ చేంజ్ చేస్తున్నారు గ్రామాలలో. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏం సజెషన్ చేయాలని? నేను ఒక మాట నేను అంటున్నా బ్రదర్, అభివృద్ధి అవుతుందని ఆయన అంటాడు కానీ ప్రజలు అంటారా? ఆయన అంటున్నాడని సభలు పెడుతున్నాడు, ఏం అభివృద్ధి అయిందని చెప్పాను. ఏమైంది? కేసీఆర్ చేసిన అభివృద్ధి, కేసీఆర్ సార్ మా కేసీఆర్ చేసిన అభివృద్ధి, మా రామన్న చేసిన అభివృద్ధి, మా హరీష్ అన్న వీళ్ళు వాళ్ళ నేతృత్వంలో ఆయన అభివృద్ధిని నేను 2 గంటలు చెప్తా. ఈయన చేసిన అభివృద్ధి ఒక్క మాట చెప్పమని చెప్పండి నాతోటి, నేను 2 గంటలు చెప్తా. జిల్లాకు కలెక్టరేటు, హాస్పిటళ్ళు, మెడికల్ కాలేజీలు ఎంత ఉన్నాయండి ఉమ్మడి రాష్ట్రంలో? ఇవాళ ఎన్ని అయినాయి చెప్పండి? నీకు భవనాలు చెప్పుకుంటా పోతే, ప్రాజెక్టులు చెప్పుకుంటా పోతే, కాళేశ్వరాన్ని మా హరీష్ అన్న నిద్ర లేకుండా 4.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి పెట్టిండు. మన అప్పటి గవర్నర్ గారు కూడా ఏమని చెప్పిండు, ఈయన తన్నీరు హరీష్ రావు కాదు నీళ్ళ హరీష్ రావు అని చెప్పిండు. అంటే అసంటి అభివృద్ధిని ఎట్లా చేసిళ్ళు అనేది ప్రజలకు తెలుసు. కానీ ఇప్పుడు ఈయన ఏం చేసిండు చెప్పు, ఎక్కడన్నా మీరు చెప్పండి, ఎక్కడన్నా ఏడ గీడ బిల్డింగ్ కట్టిండని చెప్పండి, ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండి. లాస్ట్కు మా సారి కట్టిన వాటికి సున్నాలు వేసుకుంటా ఓపెనింగ్ పోతుండు, ఇక రిబ్బన్ కటింగ్లు పెట్టుకొని తిరుగుతున్నాడు అంతే. ఈయన చేసేది ఏది? చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేస్తలేడు. మన దరిద్రం ఏంటంటే ఒక ప్రాణహిత చెవేలకు ఏ నది నీళ్ళు వస్తారో తెలియదు. రైట్. వికారాబాదు అనంతగిరి అడుగుల ఏ వ్యాధికి నయమవుతుందో తెలియదు. మరి నల్లమల్ల అడవి ఏ రాష్ట్రంలో ఉన్నది కూడా తెలియదు. అలాంటి ముఖ్యమంత్రి మనకు దొరికిడు. ఇక మరి అసలు మేధావి ఇక మనకు దొరకడం మన అదృష్టమా, మన దౌర్భాగ్యమా, మన తెలంగాణ ప్రజలు చూసుకోవాలి. సీనియర్ మంత్రులు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా అనుభవంగా. అంటే గత ప్రభుత్వంలో కూడా పాలించిన వాళ్ళే ఉన్నారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రులు కొనసాగిన వాళ్ళు, చలమనైన వాళ్ళు చాలా మంది మనకి ఇప్పుడు కాంగ్రెస్ క్యాబినెట్. వాళ్ళ అనుభవమే మొన్న రైతులను రోడ్డు మీద తిప్పిన నిదర్శనమే. మా కేసీఆర్ సార్ యూరియా బత్తాలు ఎట్లా కొనేదండి, అన్ సీజన్లో తీసుకొని బఫర్ స్టాక్ వేసిండు ఆడ యూరియా బత్తాలు. ఈయనకి ఏం తెలుస్తుంది? వాళ్ళంతా అనుభవజ్ఞులే కదా, రోడ్ల మీదే తిప్పి తిరిగి మొన్న వాళ్ళను చూసిలు కదా మీరు, యూరియా కోసం ఎంత తిప్పల పడ్డారో చూసిలు కదా. ఎంత ఘోరం అంటే ఘోరం. మా దగ్గర పోలపల్లి దగ్గర మాకు యూరియా బాస ఇస్తారు సొసైటీలో. ఆడనైతే పాపం ఒక్కొక్క బయట నుంచి వచ్చిన ఊరోళ్ళు వారం రోజులు ఉంటే వాళ్ళకు దొరకలు లేదు, బస్సలు దొరకలే పాపం, చెప్పుకోవద్దు. వంటలు కూడా ఆడనే వండుకున్నారు. అలాంటి పరిస్థితి తెచ్చిండు. కేసీఆర్ సారు రైతును రాజు లెక్క చూసుకున్నాడు, ఈయన రోడ్ల మీదే చేసిండు. రోడ్ల మీద తీసుకొచ్చి రోడ్ల మీద వండబెట్టిండు. టోటల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,000 చిల్లరగా ఇటు గ్రామ పంచాయతీలు ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఎన్ని బీఆర్ఎస్ పార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు? నేనైతే ఖచ్చితంగా అనుకుంటానా అన్న, మాది మినిమం మాది ఒక 60% మేము గెలుచుకుంటామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉన్నది కళ్ళముగట, ఈయన చేసిన వైఫల్యాలు అందరు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇక్కడ జిహెచ్ఎంసీలో కూడా పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. పబ్లిక్ ఇవాళ ఇక్కడ చూడండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు వస్తే వీళ్ళు హైడ్రా అని పెట్టిళ్ళు. ఉన్నోళ్ళకు చట్టాలు ఉంటాయి, లేనోళ్ళకు ఎవరి గుడిసెలు పోయినాయి, ఎవరి చిన్న చిన్న ఇల్లులు పోయినాయి. కానీ ఎవరైనా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వాళ్ళకు స్టేలు గీలు పనిచేస్తాయి, వీళ్ళకు నైట్ వచ్చావు వీళ్ళ పేదోళ్ళను చేసుకుంటాడు. ఎక్కడ చూసినా అన్ని రంగాల నాశనం చేసిండు, సిటీని నాశనం చేసిండు, ఆడ రైతులన్న అయితే గోస వేసిండు. ఉదాహరణ చెప్తున్నా, మా సీతక్క ఉన్నది, ములుగు నియోజకవర్గం సీతక్క ఉన్నది, మంత్రి గారు ఉన్నారు, ఆమె మంత్రి గారు అయ్యారు. ఒకటే చెప్తున్నా, మా దగ్గర గిరిజనేతరులకు అని ఉంటారు, మా తెలుసు కదా, ట్రైబల్స్ ఏరియా మాది, కొత్తగూడ మండలం గంగారం అంటే ట్రైబల్స్ ఏరియా. ఆమె మెయిన్ ఏం తెచ్చి వచ్చిందంటే, ఈ హామీలు అయితే అడ్డగోలుగా హామీలు ఇచ్చిళ్ళు, అరాస పాట పాడినట్టు హామీలు అయితే ఇచ్చిళ్ళు, ఎలక్షన్ల ముందు ఇచ్చిళ్ళు. ఇక నేను వాడి జోలికి ఇక పబ్లిక్ తెలుసు, హామీల సంగతి తక్కువ పెడతా. మా దగ్గర మెయిన్ కారణం పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పింది. మా పార్టీ అధికారంలోకి రాగానే మీకు గిరిజనేతరులు అని తేడా లేకుండా అందరికి నేను పోడు భూములకు పట్టాలు ఇస్తా అన్నా, నేనున్నా అన్నా అని చెప్పి ఇంటింటికి వచ్చి ఓటు అడిగి ఇవాళ గెలిచి ఆమె మంత్రి అయ్యారు. కానీ ఆ ఊసే లేదు, నవ్వు వస్తుంది. మొన్న మళ్ళీ స్థానిక ఎలక్షన్లు అని అందరి జిరాక్స్ అడుగుతాను, ఈ డాటా ఎప్పుడో ఉన్నది కదా, మళ్ళీ జిరాక్స్లు ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా అవుతుంది అని అది నమ్మిస్తారు. వీళ్ళ హామీలు కాగితాలకే పరిమితం, చేతలు చేయలేరు. ఈ కాంగ్రెస్ తోటి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మీకు చెప్పినా కదా,
సినిమా ట్రైలర్లో ఇచ్చిన హామీలు రిలీజ్ రోజు ఒక్కటి కూడా అమలు కాలే. నేను అందుకే చెప్పిన సేమ్ ఇక ఇప్పుడున్న ట్రెండ్ గదే ఇక అట్లా చెప్తే అర్థమవుతుంది మన పబ్లిక్. సినిమా ట్రైలర్లు ఎట్లా చెప్తారు ఒక్కొక్కరు, రిలీజ్ రోజు అసలు కథ తెలుస్తుంది. రిలీజ్ అయినాక ఒక్క హామీ కూడా బయట వాళ్ళే. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.